సంస్కృత సమైక్యకి నేను రావడానికి ముఖ్య కారణం రాకేష్ అన్న పాడుతున్న మాటల ద్వారా ఎంతో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా విమలక్క గారి వారి మాటలను ఎంతగానో అభ్యసించుకొని వారిలా సమాజం పట్ల పోరాడాలని, సమాజం పట్ల మనం కూడా యువతరంలో ఒక స్థోయి ఉండాలని చెప్పేసి ఏదో సమాజంలో నా వంతుగా మార్పు తేవాలని ఒక ఆశయమైన అరుణోదయాలకు రావడం జరిగింది. అయితే నేను అరుణోదయాలకు వచ్చి కేవలం ఒక నెల మాత్రమే అవుతుంది. అయితే మొన్న జరిగినటువంటి అరుణోదయ మహాసభల సందర్భంగా నేను ఒక కవిత రాయడం జరిగింది. దాన్ని ఇప్పుడు చదువుతా. అంతరాల చీకటిని మీటుకొని ఉదయించిన అరుణ కిరణం, శాస్త్రీయ జ్ఞానాన్ని అలుముకొని విరబూసిన ఎర్రని మందారం, నరముండి పలకలేని నాలికకు, స్వరముండి రాగమెత్తలేని గలముకు ఉద్యమాల ఉగ్గుపాలు తప్పింది ఎవరు? ఈ గజ్జల సవ్వడితో జతకూడిన దండోర, భుజాన వాలిన గొంగడిని త్యాగాల గుర్తుగా లాలిస్తున్నది. ప్రభుత్వ వైఖరిని ఎత్తిపాడితే చెరసాలలో సంఖ్యలతో అవమానాలు, కన్న తల్లి వలపించిన కడుపుకింత గంజి లేకున్నా ఆకలి పేగుకు ప్రతి గడప ఆహ్వానం అందించింది. జమ్మి చెట్టు స్ఫూర్తిగా ఆటపాటనే ఆయుధంగా మార్చి 18 జాతుల గాథలను ప్రతి పల్లె చాటినం. రెపరెపలాడుతున్న అరుణ పతాక ఛాయలో చిగురించిన కళాకారులం. మమ్మల్ని ఆదరించింది ఈ అరుణోదయం. చైతన్యం లేక చెదలు పట్టిపోతున్న సమాజానికి, మతోన్మాదులు పంచుతున్న విషపు జ్ఞానానికి చరమగీతం పాడుతుంది ఈ అరుణోదయం. పూటకో కద్దరు చొక్క, మాటకో కరెన్సీ నోటు ఉన్న వేళ ప్రజల గాయాలను గేయాలుగా అల్లితే ఈ దేశంలో మేధావులు మమ్మల్ని దేశద్రోహులని ప్రకటింపులు. ఉద్యమకారులమని తెర వెంక వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఈరోజు తెర ముందుకు వచ్చి నవరసాలు చేస్తున్నారు. అమరవీరుల త్యాగంపై పదవులు వెతుక్కునేది మీరు, ఆ త్యాగాలను వారసత్వంగా పుంజుకొని పాట పాడేది మేము. సూర్యుడు విప్లవ కాంతిని మళ్ళీ పంచే వరకు అలుపెరగక ప్రవహిస్తుంది అరుణోదయం.